హాయ్ నమస్తే నాకు చంద్రశేఖర్. వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. ముందుగా వీక్షకులందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నుండి టేక్ వన్ ఛానల్లో అన్ని సబ్జెక్టులను వీలైన ఎక్కువ సబ్జెక్టులను కవర్ చేయాలన్నది ఒక ఆలోచన. అందులో భాగంగా ముందుగా బిజినెస్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ సబ్జెక్ట్ను టేకప్ చేస్తున్నాను. ఇందులో స్టాక్ మార్కెట్ల గురించి ఫస్ట్ చెప్తున్నాను. స్టాక్ మార్కెట్లు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి, ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్లలో ఒక అద్భుతం జరిగే అవకాశం ఉంది, అది ఏమిటి అన్నది, అలాగే ఏ స్టాక్స్ ఈ సంవత్సరం కొనదగినవి అని రీసెర్చ్ ఏజెన్సీలు, బ్రోకరేజ్ సంస్థలు, అనలిస్టులు ఏం చెప్తున్నారు, వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళందరూ ఏం చెప్పారు అనే దానికి సంబంధించి 22 షేర్లను సెలెక్ట్ చేశాను. ఆ షేర్లు ఏమిటన్నది స్టాక్ మార్కెట్ గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తోంది. ఈ సంవత్సరం కూడా దాదాపు 10% పెరిగింది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు కంటిన్యూస్ గా సెల్ చేస్తున్నప్పటికీ కూడా డొమెస్టిక్ ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఇతరత్ర హెచ్ఎన్ఐలు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కొంటూ వస్తుండడం వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ పెరుగుతూ వస్తూ ఉంది. ఈ సంవత్సరం మార్కెట్ ఏ మేరకు పెరిగే అవకాశం ఉందనే దాని మీద అనలిస్టులు వేసిన అంచనా ఇలా ఉంది. 2025 చూస్తే సెన్సెక్స్ 9%, నిఫ్టీ 10.5% పెరిగింది. 2026 డిసెంబర్ 31 కల్లా సెన్సెక్స్ ఎంత మేరకు పెరగచ్చు, నిఫ్టీ ఎంత మేరకు పెరగచ్చు అనేది చూద్దాం. సెన్సెక్స్ 94,000 నుండి 107,000 మధ్య ఎక్కువ శాతం మంది, కొందరు మోడరేట్ అంచనా ప్రకారం 94,000 ఇచ్చుకున్నారు, కొందరు అగ్రెసివ్ టార్గెట్ 107,000 ఇచ్చారు. నిఫ్టీ టార్గెట్ చూస్తే మోడరేట్ గా 28,500 ఉంది, అగ్రెసివ్ గా 33,000 ఉంది. అంటే యావరేజ్ గా నిఫ్టీ 30,000 చూసే అవకాశం ఈ సంవత్సరం ఉంది అనేది. సెన్సెక్స్ 1,00,000కు వెళ్ళడం అనేది ఒక సైకలాజికల్ గా చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే సెన్సెక్స్ 20,000 దగ్గర ఉన్నప్పుడే చాలా మంది ఇండియన్ స్టాక్ మార్కెట్ బాగా పెరుగుతాయని, సెన్సెక్స్ 20,00,000 చూస్తుందని చాలా మంది చెప్పారు. 1,00,000 అంటే అప్పటికి 5 రెట్లు ఎక్కువ. కానీ చాలా వేగంగా పెరుగుతూ వచ్చింది మార్కెట్. పెరుగుతూ ఇప్పుడు దాదాపు 1,00,000కి చేరుకోవడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉంది. ఇది రకంగా చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్. సో ఇది అద్భుతమని కూడా చెప్పొచ్చు 1,00,000 చేరుకుంటే. ఆ తర్వాత 1,00,000 చేరుకున్నాక 1,00,000 నుంచి 2,00,000 చేరుకోవడం కూడా పాసిబిలిటీ ఉంది. దాని గురించి మరో సందర్భంలో చూద్దాం. ముందుగా ఈ షేర్ల గురించి చెప్పే ముందు ఒక మాట డిస్క్లైమర్. ఇక్కడ డిస్కస్ చేయబోయే ఏ స్టాక్ లో కూడా నాకు పొజిషన్స్ లేవు. మార్కెట్ లో ఏవి రికమెండ్ చేస్తున్నారు అనేది మాత్రమే తీసుకొచ్చి మీకు వివరిస్తున్నాను. మీరు వీటిని కొనే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్రెసివ్ గా కొనడం కానీ అమ్మడం కానీ చేయకుండా ఫేజ్డ్ మేనర్ లో, అంటే సిస్టమేటిక్ గా ఒక క్రమ పద్ధతిలో కొంటూ వెళ్ళడం అనేది ఉత్తమమైన పద్ధతి. అలాగే అమ్మేటప్పుడు కూడా స్టేజ్డ్ మేనర్ లోనే అమ్మడం అనేది సరైన పద్ధతి. ఒకేసారి ఒక ఎమోషన్స్ లోనే ఒకేసారి ఎక్కువగా అమ్మేయడం, లేకుంటే ఒకేసారి ఎక్కువగా కొనేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు అమ్మేసిన తర్వాత భారీగా పెరగచ్చు, అలాగే మీరు కొన్న తర్వాత భారీగా పడవచ్చు కూడా. అందువల్ల స్టాక్ మార్కెట్ లో ఎమోషన్స్ తో కాకుండా నింపాదిగా కూర్చొని ఆలోచించి స్టాక్స్ కొనడం అన్నది ఉత్తమమైన పద్ధతి. సో ఈ స్టాక్స్, ఇక్కడ ఉన్న 22 స్టాక్స్, వీటిని బ్రోకరేజ్ సంస్థలు రికమెండ్ చేస్తున్నాయి. మొదటిది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, స్టేట్ బ్యాంక్, పూనావాలా ఫిన్కార్ప్. ఇదొక పూనావాలా ఫిన్కార్ప్ అనేది ఒక ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. మారుతి సుజుకి, భారత్ ఎలక్ట్రానిక్స్, బిఏఎల్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇంజనీర్స్ ఇండియా, కేఈసి ఇంటర్నేషనల్, విమార్ట్ రిటైల్, విఏ టెక్ వాబాగ్. ఇది విఏ టెక్ వాబాగ్ అనేది వాటర్ సొల్యూషన్స్ కు సంబంధించింది. M&M, మహీంద్రా అండ్ మహీంద్రా, మ్యారికో, హిందుస్థాన్ పెట్రోలియం, ఎటర్నల్ అంటే జొమాటో, టీవీఎస్ మోటార్, మ్యాక్స్ ఫైనాన్షియల్, బయోకాన్, జేకే సిమెంట్. ఇవన్నీ దాదాపుగా లార్జ్ క్యాప్ స్టాక్స్. లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఏంటంటే కంపెనీలు వాటి బిజినెస్ సాలిడ్ గా ఉంటుంది, వాటి రెవెన్యూ గ్రోత్ కూడా ఒక రకంగా మరి డల్ గా లేకుండా, అదే టైంలో విపరీతంగా పెరిగే ఛాన్స్ కూడా ఉండదు. లార్జ్ క్యాప్ స్టాక్స్ లో స్టెబిలిటీ ఉంటుంది.
మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. ఏదైనా జరగచ్చు. ఒక్కోసారి భారీ రిటర్న్స్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సపోజ్ 100 రూపాయలు ఉన్న షేరు సడన్ గా 1000 రూపాయలు కూడా పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. స్మాల్ క్యాప్ లో, మిడ్ క్యాప్ లో కూడా బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు ముందుగా పిక్ చేసుకోవాలి. మార్కెట్ లో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా సాలిడ్ స్టాక్స్ ని, ఫండమెంటల్స్ బాగున్న స్టాక్స్ ని, బిజినెస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ బాగున్న వాటిని పిక్ చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. వీటి మీద ఈ 22 షేర్ల మీద ఒక దృష్టి పెట్టి మీ లిస్ట్ లో పెట్టుకుని ఎప్పుడైనా మార్కెట్ పడినప్పుడు మీకు కావాల్సిన ఒక 3-4 షేర్లు, మాక్సిమం ఒక 5 షేర్లు ఎంచుకొని వాటిల్లో నుంచి మార్కెట్ పడినప్పుడు కానీ లేకపోతే ప్రతి నెల కానీ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. అదే టైంలో స్టాక్ మార్కెట్లో ఏదో వెంటనే రిటర్న్ వచ్చేయాలి అనే ఉద్దేశంతో కాకుండా దీర్ఘకాలిక ప్రాతిపదికన లాంగ్ టర్మ్ మీలో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమమైన పద్ధతి. ట్రేడింగ్ కోసం కానీ ఇంట్రాడే కోసం కానీ చేసే వాళ్ళకి ఈ ఛానల్లో నేనేమి చెప్పదలుచుకోలేదు. ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, కనీసం 3 సంవత్సరాలు ఓపుకున్న వాళ్ళు మాత్రమే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తారు. అంతకంటే తక్కువ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ లో ఒక్కోసారి రిటర్న్ రావచ్చు, రాకపోవచ్చు. ఎంత దీర్ఘకాలం, ఎంత లాంగ్ టర్మ్ మీరు వెయిట్ చేయగలిగితే స్టాక్ మార్కెట్ అంతగా మీకు రిటర్న్ ఇస్తుంది. తొందరపడకుండా, ఆవేశపడకుండా, ఆలోచనతో నిర్మాణాత్మకంగా, కన్స్ట్రక్టివ్ గా నిర్ణయాలు తీసుకుని ఎవరైతే 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఈవెన్ 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఎదురు చూస్తారో వాళ్ళకి స్టాక్ మార్కెట్ బ్రహ్మాండమైన రిటర్న్స్ ఇస్తుంది. ఆన్ యావరేజ్ 15% దాకా స్టాక్ మార్కెట్ రిటర్న్ ఇస్తూ వస్తుంది. నేరుగా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. చిన్న మొత్తాల్లో మేబీ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల దాకా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఈజీగా ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక మ్యూచువల్ ఫండ్ 30 షేర్లు, 50 షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. మీరు డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయగలిగితే మహా అయితే 4-5 షేర్లు, అంతకు మించి ఎక్కువ ఇన్వెస్ట్ చేసే కొద్దీ వాటిని మేనేజ్ చేయడం, బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అవుతుంది. అదే మ్యూచువల్ ఫండ్లకి మేనేజర్లు ఉంటారు, ఫండ్ మేనేజర్లు ఉంటారు. వాళ్ళు చాలా ఎక్స్పర్ట్లు. వాళ్ళు కనీసం ఒక ఫండ్ 30 షేర్లు, 50 షేర్లు అలా ఇన్వెస్ట్ చేస్తుంది. అందువల్ల రిస్క్ డైవర్సిఫై అవుతుంది. సో చిన్న మొత్తాలు ఉన్న వాళ్ళు మొదటగా మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేయాలి. దాని సంగతి మరో సందర్భంలో చూద్దాం.